మనకేమి ఆ స్పష్టత కూడా లేదు. స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇక్కడ అనేది ఏమనంటే వీటన్నిటినీ మళ్ళీ విచారణ జరిపించవచ్చు, దాంట్లో ఏమీ సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు. హైకోర్టు కూడా అదే రకంగానే రియాక్ట్ అయింది. ఇక్కడ వ్యక్తుల పాత్ర ఎవరున్నప్పటికీ, అది ఈఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఆనాడున్న మీరు అడిగినట్టుగా టీటీడీ బోర్డులో ఉన్నటువంటి ఏ పెద్దలు దీని వెనకాలన్నా వాళ్ళందరి మీద కేసులు పెట్టచ్చు, దాని అని కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ ప్రాపర్ గా వ్యవహరించలేదు. కేసులు నమోదు చేసే విషయంలో కానీ లేదా దాన్ని ప్రాపర్ గా ఏదైతే మనకు శిక్షా స్మృతిలో ఏమున్నాయో ఆ పద్ధతులన్నీ పాటించకుండా తప్పుడు వ్యవహారం నడిపారు కాబట్టి పోలీసుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలనే దాని మీద వ్యాఖ్యానం చేసింది. ఎందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం చేసింది అనేది కూడా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇక్కడ సూటిగా అడిగే విషయం ఏంటంటే, ఇంత మునుపు భానుప్రకాష్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా జరిగిందని. ఆ విచారణ అప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా సమర్పించారా ఆ విచారణకి? లేదా విచారణ చేసేవాళ్ళు కూడా బయట జరుగుతోంది రకరకాల చర్చలు. ఇప్పుడు సమస్య ఏంటంటే కోర్టుల వ్యాఖ్యానాల కంటే బయట జరిగే చర్చ చాలా పెద్దగా ఉంది. మీడియాలో వస్తున్నటువంటి చర్చ కావచ్చు, రాజకీయ పార్టీల మధ్య చర్చలు కావచ్చు, భక్తుల మనోభావాలు ఇవన్నీ పక్కకు పోయినాయి. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. వీటన్నిటికీ సమాధానాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కాదు బయట ఏం చర్చ జరుగుతోంది, కోర్టులో ఏం జరుగుతోంది అనేది ఎంత ఇంపార్టెంటో, దొంగతనం జరిగిందనేది నిజం. దొంగతనం జరిగిందనేది అయితే నిజమే కదా, క్లియర్గా కనపడుతుంది, ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళు ఒప్పుకున్నారు, కోర్టు డిసైడ్ చేసింది, పోలీసులు ఒప్పుకున్నారు, అంతా జరిగింది, రాజీ కుదిర్చారు, ఇదంతా ఫ్యాక్టే. దొంగతనం ఎప్పటి నుంచి చేస్తున్నాడు కాదు, నేను ఆ విషయం ప్రస్తావన చేస్తున్నాను సార్. అదే దొంగతనం ఎప్పటి నుంచి చేస్తున్నాడు అనే దానికంటే దొరికాడు, అతనికి అంత ఆస్తి ఎక్కడిది, 14 కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే 150 కోట్లు అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం, నేను విన్న దాని ప్రకారం అతని పిల్లలు, భార్య, బంధువులు అందరూ చాలా ఇదైపోతుంటే లొంగిపోయాడు అని ఏదో చెప్పారు. నిజమే, అంతవరకు నిజమే. కానీ పిల్లలు మంచి స్థితిలో ఉంటే ఇతను ఈ దొంగతనం ఎందుకు చేశాడు అనేది ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతా ఉంది. ఏంటి భానుగారు ఏంటో చెప్తారు? నేను అంటున్నదే ఎగ్జాక్ట్ గా నేను మాట్లాడాలనుకున్నటువంటి విషయం అదే. ఇప్పుడు ఇక్కడ ఈ పెద్ద జీయర్ మఠం నుంచి ఎందుకు వస్తారు ఈ పరకామణిలోకి? వీళ్ళు విజిలెన్స్ వీళ్ళు వచ్చేది. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ లెక్క పెట్టే పనిని తనిఖీ చేయడానికి వచ్చేవాళ్ళు. ఈ పెద్ద జీయర్ మఠం నుంచి అయినా, చిన్న జీయర్ మఠం నుంచి అయినా, లేదంటే భక్తుల నుంచి కొంతమందిని ఎంపిక చేసి, లేదా ఇంకొంతమంది వ్యక్తులను ఎంపిక చేసి ఉద్యోగుల్ని వీళ్ళందరినీ పెట్టి చేయించే క్రమంలో ఇట్లా బయట నుంచి వచ్చేవాళ్ళందరూ కూడా తనిఖీ చేయడానికి వచ్చేవాడు. గత 33 ఏళ్ల నుంచి ఈ పనుల్లో పాల్గొంటా ఉన్నాడు. అంటే ఇతను ఒకడేనా అదే ప్రశ్న. అదే ఈ ప్రశ్న ఇప్పుడేదో ఇది వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి లోపంగా చర్చ కాదు. 33 ఏళ్లుగా ఈ రకమైనటువంటి ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న లోపమే. ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ లో ఎందుకు నేను ఇంతగా అంటున్నానంటే మీకు ఒక పాయింట్ చెప్తాను నేను. ఇది వైసీపీ గవర్నమెంట్, అతను 33 ఏళ్ళ నుంచి వస్తున్నాడు, కౌంటింగ్ కి బాగానే ఉంది. అప్పటి నుంచి దొంగతనం ఉన్నాడేమో మనకు తెలియదు. ఓకే, అతను అంతటా అడ్మిట్ చేసే తప్ప మనకు తెలియదు. చేయట్లేదని మనం చెప్పలేం, చేస్తున్నాడని మనం చెప్పలేం. కానీ వైసీపీ